ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కల్లకుర్తికి వెళ్ళి వచ్చినాము. కల్వకుర్తికి. ఎక్కడ పోవాలి? ఏం సంగతి? ఇక్కడనే హైదరాబాద్ వచ్చినాము. పొద్దుగా 5 గంటలకు లేచి బండి మీద వచ్చినాము. ఇప్పుడు ఎందుకు బస్సులు ఎట్లా ఉన్నాయి? నడుస్తున్నాయి అక్కడ కూడా మొత్తం? ఏడ లేదు, అక్కడ నుంచి 5 గంటలకు లేచి నడిచి వచ్చాం. ఆ బండి మీద వచ్చినాం. ఇప్పుడు ఇంత దీని ఇక పోదాం బండి మీద మళ్ళీ అని బస్ స్టాండ్కి వచ్చినాం. నడుస్తున్నాం కల్వకుర్తి నుంచి ఇప్పుడు మళ్ళీ బండి మీద పోతారా? అంతే జర్నీ. ఇప్పుడు బస్సు లేకుంటే ఇబ్బంది లేవా? ఇబ్బంది ఉండవే, మళ్ళీ నడుస్తుందేమని బస్ స్టాండ్కి వచ్చినాం. లేవు కదా అని మళ్ళీ వెళ్ళిపోతున్నాం బండి మీద. ఇడికి ఇప్పుడు బస్సులు నడుస్తాయని చెప్పి వచ్చిరా? పొద్దుగాలు వచ్చేటప్పుడు బండి మీద వచ్చి ఇప్పటికైనా నడుస్తాయమన్న నేనన్నా వెళ్దాం, వాళ్ళిద్దరు బండి మీద పోతారు కదా అనుకుంటే అది లేదు, ఏం లేదు. బస్సులు నడుస్తాయి. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పి ఇన్ని రోజులు తిరిగి మరి ఇప్పుడు ఏం బస్సులు బంద్ చేస్తా అంటున్నారు. మరి ఎందుకు బంద్ చేస్తాడో ఏమో సారు, మరి తెలియదు. వాళ్ళకి ఏమి ఇస్తలేడంట జీతాలు. మరి ఇట్లనే బంద్ చేస్తే ఇబ్బంది కదా మీకు? ఇబ్బంది అవుతుంది. ఇక మనం రోజు తిరుగుతాం, ఎప్పుడో రోజు వస్తే కూడా లేదు బస్సు. లేదు, అవును. అటు రోజు తిరిగే వాళ్ళకి ఇబ్బంది, ఎప్పుడు వచ్చేటోళ్ళకి కూడా ఇబ్బంది. ఏం చెప్తావు మరి? ఏం చెప్పాలి, నడవాలి బస్సులు, అందరికి నడవాలి. రైతులకు ఇబ్బంది పెడుతుంది, ఆ డ్రైవర్లకు ఇబ్బంది పెడుతుంది అందరికి. ఇప్పుడు గవర్నమెంటే మొత్తం లాస్ అని ఏం కడుతున్నాడు ఈయన లాసు. ఈ అమ్మ కేసీఆర్ ఉండగా అదో ఇదో ఇస్తుండే, పట్టకటక పడుతుండే పైసలు. ఏడ పడుతున్నాయి ఇప్పుడు? ఆయన 1 ఎకరాకి ఇస్తున్నాడు. నిన్న వేసిండే, నిన్న రాలే రైతు. వేసిండు 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి వేసిండు. చాలా ఇబ్బంది. పెట్టుబడులు పెట్టుకోవాలంటే ఇబ్బంది, అన్ని ఇబ్బంది. ఇట్లా బస్సులు బంద్ చేయడం అన్ని చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఇటుపక్క బస్సులో ఈ ఆర్టీసీ వాళ్ళు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళు బంద్ చేస్తారు. నువ్వేమో రైతులకు కావచ్చు, ఇంకో అందరికి ఇబ్బంది అవుతుంది. మరి ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? అంతా ఏందంటే వాణ్ణి చంపుతా, వీని చంపుతా, పొడుస్తా, సావదెంగుతా, ఈ ఏమన్నా సీఎం మాటలు ఉన్నాయా? అవి అన్ని సీఎం ఒక ఊళ్ళే మాటలు అన్నట్టుంది. అది ఒక సర్పంచ్, ఒక వార్డు నెంబర్ మాట్లాడతారు, అట్లా ఉంది. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి మంత్రి ఎట్లా ఉండాలి. ఒక ఆఫీసులోకి పోతేనే ఏమో జర చదువు రాకపోతే ఓ లెక్క మాట్లాడితే వాడిని పక్కన పెడతారు. ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లా మాట్లాడాలి? ఒక రేంజ్లో మాట్లాడాలి. కానీ ఇంకా ఏందో అంతా పులి బిడ్డను, ఆ బిడ్డను, ఈ బిడ్డను, ఇదే జోలు ఉంది. ఆయన ఒక ఊరికి వేసుకున్నాడు సౌకర్యం మంచిగా. ఇంకా అన్ని మాది కలవకుర్తే, మా బిడ్డనే పులి బిడ్డ. అందుకని ఆ సార్ గర వేసుకున్నాడు. మీ దిక్కన మంచిగా చేస్తలేడా? వాళ్ళకు ఏంది లేదు, కలవకుర్తిని ఏంది లేదు, మొత్తానికి ఏంది లేదు. ఆయన ఒక ఊరికి మొత్తం అది 4-way వేసుకున్నాడు మంచిగా ఆరాంగా ఉన్నాడు. ఆయన పోవాలంటే ఇబ్బంది కదా. ఇంకా ఆయన కొరకే. ఇప్పుడు ఈ నుంచి మటుకు అది మీద అవి ఏంటివి ఇట్లా దోలిరా కొట్టిండ్రు, కొట్టి మళ్ళా నున్నగా వేసిర్రు అంతే రోడ్డు మీద మొత్తం ఈ నుంచి అందాక. ఏం లేదు, ఏది లేదు నడుస్తుంది అసలు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏమనుకుంటారు జనాలు? ఈసారి అయితే ఊరు సంగతి చెప్పండి. మీ సైడ్ బిడ్డ మరి ఏమన్నా ఫాయిదా ఉందా ఆయన వల్ల? ఏం ఫాయిదా లేదు. ఈసారి వెళ్ళిపోతాడు, ఉండడా 10 సంవత్సరాల దాకా ఉండడు. వచ్చేసారి ఇప్పుడు నిన్న మాట్లాడి వచ్చేసారి ఈ కేసీఆర్ ని గోరి కట్టి దాని మీద జెండా పాతాడంట, కాంగ్రెస్ జెండా. కేసీఆర్ ను ఎన్నడూ కట్టలేడు. ఈసారి 2029 పక్క మళ్ళీ కేసీఆర్ వస్తాడు. పక్క మొత్తం గోరి కడతా అంటుండు, జెండాలు గోరి. ఇంకా గోరి అంటే ప్రజలు తీర్పిస్తే ఎంత మోతేవారు కూడా ప్రజల తీర్పు. అది ఎంత మోతేవారు కూడా పడిపోవాల్సిందే. ప్రజలు ఏది ఇస్తే అదే. మంచి ప్రభుత్వాలే కూలిపోతున్నాయి. ఇది ఈయనంత లెక్క. ఈయన కూడా చేస్తున్నా, నేను మొత్తం అన్ని చేస్తున్నా. నేను వచ్చినాకనే ఇది రామరాజ్యం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది అంటుండే. రామరాజ్యం లేదు, ఏ రాజ్యం లేదు, ఇంకా రౌడీ రాజ్యం ఇది. అంత రౌడీ రాజ్యం. మన ఆఫీసులలో పోతే అయితే లేదు, ఏడైతే లేవు పనులు. అంతా ఇంక ఏంటంటే నాకు చూడకాడికి ఆ కేసీఆర్ ఉన్నంతసేపే మంచిగా ఉన్నది పాలన. ఏం లేదు అందులో. మరి మీ బిడ్డకి ఏం చెప్తే ఏమన్నా మార్చుకో అని చెప్ప. మళ్ళా ఉండాలంటే అన్ని అన్ని పథకాలు ఏదైనా ఇప్పుడు అన్ని పథకాలు ఎన్ని పెట్టిండు? 419 429 హామీలు ఇచ్చిండు. ఒక బస్సు ఫ్రీ పెట్టిండు. ఆ బస్సు కూడా ఈ డ్రైవర్లకు ఆడవాళ్ళు అంటే సుల్క అయిపోయింది. ఈ కండక్టర్కు డ్రైవర్కు ఎందుకను ఎక్కేదాడివి అంటారు, ఏమా ఆడది కాడి అంటారు. వాళ్ళు సైలెన్స్గా
ఇప్పుడు అందులో తిరిగేటోళ్ళు ఎవరు? జాబులు చేసేటోళ్ళే. ఈ మేము వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరు తిరుగుతాడు? ఊళ్ళోకి పనికేసేది ఇవాళ మాకు పని ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం ఒకనాడు. లేకపోయి ఆ సంవత్సరం ఇవాళ లేనే లేదు. ఏం చేస్తాం? అట్లుంది ఈ ప్రభుత్వం. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఈ మొత్తం ఉన్నోనికే ఇప్పుడు వాళ్ళకు లక్ష జీతాలు వస్తున్నాయి. వాళ్ళకే నిమ్మలంగా ఓ 10,000 20,000 మిలుగుతున్నాయి మళ్ళా. నిజమా కదా? మరి ఏడ చూసినా అదే ఉంది. మరి పెట్టినోడు పెట్టిండు, మరి జెంట్స్ కూడా పెడితే అయిపోవు ఫ్రీగా, లేకపోతే సగం టికెట్ అన్నా పెడితే అయిపోవు. వీళ్ళకు మహిళలను అంట కోటీశ్వరాలను చేస్తాడంట. ఇప్పుడు ఆ ఉద్దేశం వల్లనే ఫ్రీ బస్సు పెట్టిండంట. ఇక ఫ్రీ బస్సు వల్ల సగం అవుతారంట. ఇక మళ్ళీ ఆయన ఇచ్చే హామీల వల్ల ఇంకా సగం కోటీశ్వరాలు అయితే మొత్తం కోటీశ్వరాలని చేస్తాడంట ఆడవాళ్ళు. ఇప్పుడు రాను ఏమవుతుంది, భార్య భర్తలు వెగిలాడు అనుకో, దహనీయం నాకు అది లేనే లేదు. ఆధార్ కార్డు జైలు ఉంటే సరిపోతూనే ఉండదు. అది చెప్పకుండానే పోతున్నాయి. చాలా తిరుగుతున్నారు అట్లా. 100 మందిలో 99% అట్లా ఉన్నారు చాలా మంది. మరి ఇప్పుడు మీరు తిన్నారా? ఎన్ని గంటలకు వచ్చారు? ఏంది పరిస్థితి? 6 గంటలకు వచ్చినాం, 5:30కు వచ్చినాం. తినలేదు, పని కూడా కాలేదు. ఇంకా పని కాలే, మళ్ళీ బండి తీసుకొని చిన్న పోవాలి, తప్పదు. అన్నం తిని వెళ్ళిపోవాలి. మొత్తానికి అయితే ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. మరి ఏమని చెప్పరాదు మీ పులిపిట్టకు? ఇంక ఏమని చెప్తావు? ఆయన తీరు మార్చుకొని ఇంకా మంచిగా అన్నీ అమలు చేస్తే మళ్ళీ వస్తే మంచిగా చేస్తే వస్తాడు. ఎవరైనా అంతే. ఊళ్ళో కూడా సర్పంచ్ మంచిగా చేస్తేనే వేస్తారు, లేకపోతే ఓడేయడు. అంతేనా కదా?